ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారండి. వాళ్ళు ఎంతనా ఏమన్నా చేయండి, నిద్ర అనేది రాదు. ఎందుకు రాదు అనేది ఒకటి ఆస్ట్రాలజీ యాంగిల్లో మనం చూద్దాం. చూడండి, నిద్ర రాకపోవడానికి మేజర్ ఒక పెద్ద ప్లానెట్ ఏంటి అంటే శని. ఎందుకంటే శని ఎప్పుడు గాని మనకు డీప్ స్లీప్‌కి ఆయన అసోసియేట్ చేశాడనమాట. ఎవరైనా గాఢ నిద్రలోకి వెళ్తున్నారు అంటే శని బాగుంటేనే వాళ్ళకది జరుగుతుంది. శని ఇంప్రాపర్‌గా ఉన్నప్పుడు అసలు నిద్ర అనేది రాదు. వాడు నిద్ర లేక అసలు ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతారని చెప్తాం కదా! ఆ నిద్రలేని రాత్రులు భయంకరంగా గడుపుతా ఉంటారు. ఇక రెండో ప్లానెట్ చంద్రుడు. ఎప్పుడైనా చూడండి, చంద్రుడు అనేవాడు సరిగ్గా లేకపోయినా కూడా మానసికమైన ఆ అలజడులనేది ఆ మైండ్‌లో వచ్చేసి ప్రాపర్‌గా నిద్ర రాదు. కానీ మొట్టమొదటిగా మనం శనినే చూసుకోవాలి. నిద్ర ఈజ్ ఈక్వల్ టు శని అనమాట. తర్వాత ఇంకొక ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ. మెర్క్యూరీ ఏంటికంటే, మెర్క్యూరీ కొంచెం అల్లరి అనమాట. ఇలాంటి మెర్క్యూరీ ఉన్నప్పుడు ఏమైందంటే, పడుకున్న ఏవో ఒకటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు, అసలు మైండ్ స్టాగ్నెంట్‌గా ఉండదు. ఎక్కడో ఒక చోట అది ఇది ఆలోచించడం, ఇది ఆలోచించడం, డబ్బు అనడం, మళ్ళీ ఇంట్లో ఉందా లేదా, జాబ్ ఇట్లా. సో, మెర్క్యూరీ అనేవాడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చక 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 షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. సో, అలాంటప్పుడు కూడా మనకు ట్రబుల్స్ వస్తాయి. ఇక ఫైనల్‌గా రాహుకేతు. బ్యాడ్ డ్రీమ్స్ ఉంటాయి గదండీ! ఒక్కొక్కసారి ఉలిక్కిపడి లేచడము, తర్వాత ఎవరో గుంజినట్టు ఉండడము, ఎవరో తల మీద తన్నడము, లేదంటే ఏదో సంథింగ్ జరుగుతోందనడము. ఒక్కోసారి ఉన్నట్లుండి హాలోజినేషన్స్. నాకదేదో అది కనిపిస్తోంది, ఇది కనిపిస్తోంది, అది కనిపిస్తోంది, దేవునితో మాట్లాడుతున్నాను నేను, నాకు దెయ్యంతో మాట్లాడుతున్నాను. ఇదంతా కూడాను దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ రాహుకేతు ఎఫెక్ట్. బట్ ఇందులో కేతు ఎఫెక్ట్ చాలా ఎక్కువుంటుందనమాట. ఈ కేతు గ్రహం ఎఫెక్ట్ ఎక్కువున్న వాళ్ళే ఎయిదర్ దయ్యాలు లేదా ఈ దేవతలతో మేము మాట్లాడుతుంటామని చెప్తా ఉంటారు. సో, ఇలా దయ్యాలు లేదా ఈ దేవుళ్ళతో మాట్లాడే బ్యాచ్ అంతా కూడా కేతు మీద ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. భయంకరమైన బ్యాడ్ డ్రీమ్స్ రాహు మీద ఉంటుందనమాట. సో, ఇలా మనం నిద్రను కూడా ఆస్ట్రాలజికల్ యాంగిల్‌లో చూస్తే ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆహ్, ఫస్ట్ అయితే సాటర్న్ అండి. అవార్డ్ గోస్ టు సాటర్న్ అంతే. ఇంక దాంట్లో మార్పే లేదనమాట. సో, సాటర్న్ ఈస్ నంబర్ 1. అండ్ ఆఫ్టర్ థాట్ ఇక రిమైనింగ్ ప్లానెట్స్ మూన్ అండ్ రాహు, కేతు, మెర్క్యూరీ హైలీ ఎఫెక్ట్‌ని చూపిస్తున్నాయి. ఇక 2 రాసులున్నాయండి. వీళ్ళైతే ఎంత భయంకరంగా వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా నిద్ర రాదు వాళ్ళకి. మీ అన్నీ ఉంటాయి. డబ్బుంటది, సుఖముంటది, ధన, ధాన్య, సంపదలు, అష్టలక్ష్ములు అన్నీ ఉంటాయి. కానీ నిద్ర రాదు. ఎవరు ఆ రాశులు ఎవరంటే మేషరాశి, మిథున రాశి. వీళ్ళకన్నీ ఉన్నా కూడా ఇంకా, 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 ఇంకా ఎలా, 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 ఎలా ఇంకా 100 ఉంటే 1000 చేద్దాం. 1000 ఉంటే 1,00,000 చేద్దాం. ఈ రాసులు ఎప్పుడు ధనము, ధనము, ధాన్యము, ధనము, ధనము రివాల్వ్ అవుతూనే ఉంటాయండి. ఈ రాసులు మటుకు. మరి ఈ రాసుల వాళ్ళకి ఇటువంటి కంజంక్షన్ ఇంటర్నల్‌గా ఎక్కడైనా ఉన్నా కూడా ఇక నిద్ర రాదన్నట్టు. వీళ్ళు ఖచ్చితంగా అంటే స్లీపింగ్ పిల్లో ఏదో ఒకటి ఇన్సోమ్నియానో ఏదో ఒకటి వస్తుందనమాట. సో, కానీ మనం ఇన్ని పరిశీలన చేస్తే మనకు తెలియదు ఏదంటే నంబర్ 1 సాటర్న్. ఓకేనా. ఈ దేవతలు కనిపించేవాళ్ళు, దయ్యాలు కనిపించేవాళ్ళు కేతువు. బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి రాహుతోటి. మెర్క్యూరీ అవి ఇవి ఇవి ఓకే. ఇప్పుడు వచ్చేద్దాం, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం. ఓకే. ఇదంతా మెర్క్యూరీ. ఇక మూన్ ఎమోషన్. సో, ఇలా మనం డిఫరెంట్‌గా మనము ఆస్ట్రాలజీ పరంగా అనలైజ్ చేసుకోవచ్చనమాట. అండ్ మేష అండ్ మిథున రాశి వాళ్ళు వాళ్ళకి ఎంతున్నా కడుపు నిండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. చాలా ఇదిగా ఉంటారు. సో, అదండి. ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.